హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్తో పాటు మనం గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం. సో ఈరోజు క్లాస్లో మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గ్రాండ్ టెస్ట్ రూపంలో ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మనం చేసే ప్రతి క్లాస్ కూడా డిఎస్సిలో చాలా ఎఫెక్టివ్గా చూపిస్తుంది. 100% ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి, ఇది తెలంగాణ కానీ ఏపీ కానీ 100% ఈ క్లాస్ కవర్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే స్కోర్ చేయొచ్చు. సో కరెంట్ అఫైర్స్ చాలా కీలకం మీ ఉద్యోగ సాధనలో కాబట్టి 100% అయితే క్లాసెస్ అయితే వినండి. సో క్లాస్లోకి అయితే వెళ్దాం. సో ఇదివరకు 4 నెలలకు సంబంధించి ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే క్లాసెస్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గ్రాండ్ టెస్ట్లో భాగంగా భారత మొదటి విడత బ్రహ్మోస్ మిసైల్ని ఏ దేశానికి అప్పగించింది? సో ఇటీవల. సో మనం ఇది ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసాం. ఫిలిప్పీన్స్, జపాన్, మలేషియా. సో మొదటి విడతగా అంటే కొన్ని విడతల వారీగా దేశానికి బ్రహ్మోస్ మిసైల్స్ని ఇస్తుంది. సో మరి మొదటి విడతకు సంబంధించి కొన్ని ముట్టాయన్నమాట బ్రహ్మోస్ మిసైల్స్. ఏ దేశానికి అని అనుకుంటే ఆన్సర్ వచ్చేసి ఫిలిప్పీన్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో మరి బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి భారత్, రష్యాకి సంబంధించి కంబైన్డ్ మిసైల్ అన్నమాట అది. సో ఫిలిప్పీన్స్కి అయితే అందజేశారు మొదటి విడత. సో నెక్స్ట్ సెకండ్ది, భారత మొట్టమొదటి జీనోథెరపీని ద్రౌపది ముర్ము గారు, అంటే క్యాన్సర్ చికిత్సకు సంబంధించి జీనోథెరపీని ద్రౌపది ముర్ము గారు ఎక్కడ ప్రారంభించారు? ఏ ఐఐటిలో? సో ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి గౌహతి. సో ఆన్సర్ ఇస్ ఐఐటి బాంబేని మనం కరెక్ట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 24 ఇగ్లా ఎస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ ఏ దేశం నుంచి పొందింది? జపాన్, చైనా, రష్యా. సో ఇందులో మనం ఆన్సర్ చూసుకుంటే రష్యా ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూసుకోండి, రష్యా కరెక్ట్. అలాగే ఫోర్త్ది, మెనింజైటిస్కి వ్యాక్సిన్ తెచ్చిన తొలి దేశం ఏది? సో నైజీరియా, అమెరికా, ఫ్రాన్స్. సో ఆన్సర్ నైజీరియా అనేది అయితే మనం కరెక్ట్ చూడవచ్చు. సో ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతూనే ఉంటాయి మనం గ్రాండ్ టెస్ట్లు కవర్ చేస్తున్నప్పుడు. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు మన గ్రాండ్ టెస్ట్లు అంత స్కోర్ అయితే ఎక్కువ చేయవచ్చు. చాలా ఇదివరకు దాదాపు ఒక 10 గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేశాం, 4 మంత్లీ టెస్ట్లు అయితే మంత్లీ కంటెంట్ కవర్ చేశాం. సో ఇది ప్రతి ఒక్కరు ఎవరైతే ఒక పాయింట్ మిస్ కాకుండా కవర్ అయ్యి ఉన్నారో 100% అయితే వాళ్ళ స్కోర్ అయితే ఈజీగా చేస్తారు డిఎస్సిలో. సో కంటెంట్ అయితే ఫాలో అవ్వండి, ఇదివరకు చూడండి, అన్నీ చూసేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ది, భారత మొట్టమొదటి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని ఎక్కడ ప్రారంభించారు? సో ఆన్సర్ ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. సో ఆన్సర్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ది, చాలా కవర్ అయింది ఇది ఇప్పటి వరకు. జిగ్ అనే కొత్త బంగారం ఆధారిత డబ్బుని ఇటీవల ప్రవేశపెట్టిన దేశం వచ్చేసి జింబాబ్వే. చూసుకోవచ్చు, జిగ్ అంటే ఫుల్ ఫామ్ జింబాబ్వే గోల్డ్ అనేది అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ సెవెంత్ది, సో ఇది చాలా ఇంపార్టెంట్, జతపరిచయం లాగా తయారు చేయడం జరిగింది. ఇటీవల ఎగ్జామ్స్లో ఇటువంటి ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇటువంటివి చూసుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చదువుకొని పోతే లాభం ఉండదు. టోటల్ దాని గురించి డీటెయిల్గా కవర్ చేసుకోండి కంటెంట్, అప్పుడే ఎటు విధంగా అడిగినా ఏ విధంగా అడిగినా ఆన్సర్ అయితే చేయొచ్చు. సో ఈ 7th క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి 3 స్టేట్మెంట్లు ఉన్నాయి, చూడండి ఒకసారి. మిషన్ దివ్యాస్త్ర ప్రయోగం అగ్ని 5 ఒడిస్సాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగించారు. నెక్స్ట్ సెకండ్ది, మిషన్ దివ్యాస్త్రకు నేతృత్వం వహించింది షీనా రాణి. అలాగే అగ్ని 5 సామర్థ్యం 5000 నుంచి 5800 కిలోమీటర్ల లక్ష్య దూరం. సో ఇందులో మీరు చూసుకుంటే 1, 2, 3 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే, చూసుకోవచ్చు. సో ఆల్ కరెక్ట్. ఇటువంటి క్వశ్చన్సే అడుగుతున్నాడు ఎక్కువగా, జాగ్రత్తగా చూసుకోండి ఇవి. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఆస్కార్ అవార్డ్స్ గురించి చూడండి. ఇది కూడా జతపరచం లాంటిది. 96 అంటే 96వ ఆస్కార్ అవార్డు 2024కు సంబంధించి సరైనవి క్రింది వాటిలో. ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్, ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్, ఉత్తమ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ఓపెన్ హైమర్. సో ఇందులో చూసుకుంటే ఎవ్రీవన్ ఈజ్ కరెక్ట్. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 9th, దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ని ఎక్కడ ప్రారంభించారు? గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్, గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ ఎక్కడ ప్రారంభించారు అంటే తమిళనాడు రాష్ట్రంలో, తమిళనాడు తూతుక్కుడి జిల్లాలోని ప్రారంభించారు దీన్ని ఫిబ్రవరి 28న. సో చూసుకోండి ఇది. నెక్స్ట్ 10th, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంది? సో ఆన్సర్ ఏప్రిల్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.
ఆర్బీఐ మనకు 1934 ఏప్రిల్ 1 నాడు స్థాపించడం జరిగింది. 1935 నుంచి తన కార్యకలాపాలు అయితే ప్రారంభమయ్యాయి. సో ఆర్బీఐ యొక్క మొట్టమొదటి గవర్నర్ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏప్రిల్ మంత్ కవర్లేజ్ సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసాం మనం ఆల్రెడీ ఇది. సో నెక్స్ట్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ 11th బిట్ మనకు పోర్టల్స్. ఇటీవల మనకు కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా పోర్టల్స్ అయితే కనిపించినాయి. అంటే వాళ్ళు కొన్ని పోర్టల్స్ అయితే ప్రిపేర్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఇటువంటి. సో మరి అది ఈ పోర్టల్లో మరి దేనికి ఉద్దేశించిందో ఒకసారి ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. భువన్ పోర్టల్, సారథి పోర్టల్, సంకలన్, చక్షు పోర్టల్. సో మరి భువన్ పోర్టల్ దేనికి, సారథి దేనికి, సంకలన్ దేనికి, చక్షు పోర్టల్ దేనికి అనేది మీరు చూసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. మనకు బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు బి అనేది. సో భువన్ పోర్టల్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది డైరెక్ట్ ఆన్సర్ కరెక్ట్. వ్యవసాయ భూముల పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్రో ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట భువన్ పోర్టల్. సో నెక్స్ట్ సారథి పోర్టల్ అనేది ఇక్కడ సి అనేది చూడండి. పిఎం ఫసల్ బీమా పలు బీమా ఉత్పత్తుల సేవలు డిజిటల్ పద్ధతిలో అందించడానికి కరెక్ట్. అలాగే థర్డ్ చూడండి సంకలన అనేది డి. ఎన్సీఆర్బీ వెబ్సైట్ మొబైల్ యాప్ అనేది సంకలనానికి సంబంధించింది. అలాగే చక్షు పోర్టల్ వచ్చేసి బి. మోసపూరిత కాల్స్పై ఫిర్యాదుల కొరకు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. 100% ఇందులోకి వెళ్ళే క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో నోట్ చేసుకోండి ఇది. నెక్స్ట్ 12th కొన్ని నియామకాలకు సంబంధించింది. ఇందులో చూసుకుంటే మనం ప్రతిదీ కూడా కరెక్టే. పాలస్తీనా ప్రధానిగా ఇటీవల నియామకమైంది మొహమ్మద్ ముస్తఫా. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రబోనో సుబియాంటో, కాంగో తొలి మహిళా ప్రధానిగా జుడిత్ సుమిన్వత్ తులుకా. సో ఇందులో మనకు 5 కూడా కరెక్టే. నెక్స్ట్ 13 12వ మిలాన్ 2024 అంతర్జాతీయ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? సో 13 క్వశ్చన్ చూసుకుంటే దీని యొక్క ఆన్సర్ ఏంటి? 13 క్వశ్చన్ది వైజాగ్, కోల్కతా, బెంగళూరు. సో మరి మనం దీన్ని చూసుకుంటే 12th మిలాన్ వచ్చేసి మనం ఇదివరకు చాలాసార్లు కవర్ చేసాం. ఆన్సర్ ఈస్ వైజాగ్ అనేది అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ 14లో జిఐ ట్యాక్స్కి సంబంధించి చూడండి. ఇటీవల జిఐ ట్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో దానికి సంబంధించి ఇందులో చూసుకుంటే ప్రతిదీ కరెక్టే. కతియా గహువా వచ్చేసి బుందేల్ఖండ్ యూపీకి సంబంధించి ఒక రకమైన గోధుమలు అన్నమాట. అలాగే సాంజీ క్రాఫ్ట్ మథుర, మాతాబరి పేరా ప్రసాద్ త్రిపుర, బరేలీ కేన్ అండ్ బాంబూ క్రాఫ్ట్ అనేది బార్డోజీ క్రాఫ్ట్ అనేది యూపీకి సంబంధించి రాయబరేలీ. సో ఇందులో ప్రతిదీ కరెక్టే. నెక్స్ట్ 15 పిఎం సూర్య గారు. సో మొన్న హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చిందంట సూర్య గారి గురించి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్ అడుగుతాడు ఒక్కటన్నా డిఎస్సిలో. నోట్ చేసుకోండి ప్రతిదీ. అది ఆల్రెడీ కవర్ చేసేసాం మనం. సో ఇది చూడండి పిఎం సూర్య గారి పథకానికి సంబంధించి సరికానివి ఏది? సో చూసుకుంటే ఇందులో మనం చూడండి సరికానిది ఫిబ్రవరి 28న మంత్రివర్గం ఆమోదం. 2023-24 నుంచి 26-27 వరకు 4 ఏళ్ల పథకం. దేశంలో 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్. ఇందులో చూసుకుంటే సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఫస్ట్ అనేది కాదు. ఫిబ్రవరి 28 కాదు, ఫిబ్రవరి 29 అనేది చూసుకోండి. సో ఇందులో 2 and 3 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ 16 అంగారా A5 రాకెట్ని ఇటీవల ప్రయోగించిన దేశం ఏది? రష్యా, చైనా, జపాన్. సో అంగారా A5 రాకెట్ని ఇటీవల ప్రయోగించిన దేశం వచ్చేసి రష్యా అని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 17 3D ముద్రిత డమ్మీ బాలెట్ యూనిట్ని ఇటీవల ఏర్పాటు చేసిన ఐఐటి ఏది అని అంటే మీరు ఇందులో చూసుకుంటే ఆన్సర్ ఏది? మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐఐటి ఏదో ఆల్రెడీ నేను ఏప్రిల్ మంత్స్ కరెంట్ అఫైర్లో తెలియజేయడం జరిగింది. 17 ఆన్సర్ మీరే కామెంట్ చేయండి. 18 చూడండి క్రింది వాటిలో సరైనవి. సో ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఉన్నాయి చూడండి. దేనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల గురించి. సో చూడండి ఫస్ట్ది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణ. ప్రపంచ వరి సదస్సు జూన్ 4 నుంచి 6 వరకు 2024 బెంగళూరులో జరిగింది. నమో డ్రోన్ దీదీ కార్యక్రమం మార్చి 11 రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాణిక్యమగూడలో జరిగింది. టీఎస్ నుంచి టీజీకి రిజిస్ట్రేషన్గా మార్పు మార్చి 12 నాడు గెజిట్ అయితే విడుదలైంది. ఇందులో మీరు చూసుకుంటే ఏది కరెక్టు? సో 18 చూడండి సరైనవి ఏది? సో మరి ఇందులో చూసుకుంటే 18కి సంబంధించి బి అనేది కరెక్ట్. అంటే 1, 3, 4 మాత్రమే కరెక్ట్. సో మరి సెకండ్ ఎందుకు కరెక్ట్ కాదంటే బెంగళూరులో జరగలేదు, హైదరాబాద్లో జరిగింది. సో ఇందులో అయితే 1, 2, 3 అనేది అయితే కరెక్ట్. ఇదైతే రాంగ్. ఇక్కడ హైదరాబాద్ ఉండాలి. సో ఇది 18th బిట్. నెక్స్ట్ 19 చూద్దాం. లక్షద్వీప్లో బ్రాంచ్ ప్రారంభించిన తొలి ప్రైవేట్ బ్యాంక్ వచ్చేసి మనకు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి. మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20 వేగవంతమైన స్వదేశీ క్వాంటం కంప్యూటర్ని అభివృద్ధి చేస్తున్నది ఏఐఐటి.
సో ఇందులో 20 ఆన్సర్ మీరు చూసుకుంటే సి ఐఐటి మండి అనేది కరెక్ట్ ఆన్సర్, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. నెక్స్ట్ 21 భారత నౌకాదళంలోకి చేరిన అత్యాధునిక యుద్ధ నౌకలు ఇటీవల ఏవి? ఐఎన్ఎస్ ఆగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్. సో ఇందులో చూసుకుంటే బోత్ ఆర్ కరెక్ట్. సో ఏఐకి సంబంధించి చూడండి 22లో చాలా ఇంపార్టెంట్, ఇది ఒక క్వశ్చన్ రావచ్చు దీని నుంచి. సో ఇందులో చూసుకుంటే భారత తొలి ఏఐ ఇంజనీర్ దేవిక, తొలి ఏఐ టీచర్ ఐరిస్, తొలి ఏఐ స్కూల్ శాంతిగిరి విద్యాభవన్ తిరువనంతపురం. సో ఇందులో పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ 23 తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఇటీవల నియామకమైంది ఎవరు అని అంటే 23 ఆన్సర్ మీరు చూసుకుంటే సిరిసిల్ల రాజయ్య అనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 24 క్రింది వాటిలో సరైనవి ఈ స్టేట్మెంట్లు అయితే చూడండి. 2028 ఒలింపిక్స్ వరకు భారత మహిళల హాకీ కోచ్ హరేంద్ర సింగ్, స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ సంజనా సంగిని, యూజీసీ సభ్యుడిగా సచ్చిదానంద మెహంతి, ఆర్థిక సంఘం నూతన సభ్యుడిగా మనోజ్ పాండా. సో ఇందులో చూసుకుంటే 24 ఆన్సర్ వచ్చేసి సి 1 2 3 4. సో అంటే ప్రతిదీ కూడా కరెక్టే. సో నెక్స్ట్ జతపరచండి అన్నట్టు ఇక్కడ మనం చూడండి కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో టెక్సాస్ అత్యున్నత అకాడమిక్ అవార్డు, సో ఇది క్వశ్చన్ నెంబర్ 25 మీరు చూసుకుంటే టెక్సాస్ అత్యున్నత అకాడమిక్ అవార్డ్, ఒడర్నెల్ పురస్కారం, జ్ఞాన్పీఠ్ అవార్డ్, బ్రిటన్ నైట్హుడ్ కమాండర్ అవార్డ్. సో ఇందులో చూసుకోండి కరెక్ట్ ఆన్సర్ ఏది? ఎస్, ఫస్ట్కి టెక్సాస్ అత్యున్నత అకాడమిక్ అవార్డు వచ్చేసి ఎడిత్ అండ్ పీటర్, అలాగే ఒడర్నెల్ పురస్కారం వచ్చేసి అశోక్ వీర రాఘవన్, జ్ఞాన్పీఠ అవార్డు వచ్చేసరికి గుల్జార్ అండ్ రామభద్రాచార్య, బ్రిటన్ నైట్హుడ్ కమాండర్ అవార్డు వచ్చేసి సునీల్ మిట్టల్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ప్రతిదీ కూడా డీటెయిల్గా చదవండి. నెక్స్ట్ 26 77వ బాఫ్టా అవార్డుకు సంబంధించి సరి అయినవి ఏవి? ఇందులో చూసుకుంటే 26 ఆన్సర్ వచ్చేసి అన్నీ కూడా కరెక్టే చూసుకోండి. బెస్ట్ ఫిల్మ్ ఓహెచ్, బెస్ట్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్, బెస్ట్ యాక్టర్ సిలియన్ మర్ఫీ, బెస్ట్ యాక్ట్రెస్ ఎమ్మా స్టోన్, ప్రతిదీ కరెక్టే. నెక్స్ట్ 27 21వ బయో ఏషియా సదస్సు 2024 ఎక్కడ జరిగింది? సో దీని ఆన్సర్ చూసుకుంటే హైదరాబాద్లో అయితే జరిగింది. నెక్స్ట్ 28 ప్రపంచంలో తొలిసారిగా భారతీయ పంచాంగం ప్రకారం పనిచేసే విక్రమాదిత్య వైదిక గడియారాన్ని ఎక్కడ ప్రారంభించారు? సో ఆన్సర్ ఉజ్జయిని అనేది అయితే మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని వాటిలో సరైనవి దినోత్సవాలకు సంబంధించి మీరు చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో చూడండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7, భారతీయ రైల్వే దినం ఏప్రిల్ 16, ప్రపంచ దరిద్ర దినోత్సవం ఏప్రిల్ 22, ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18. సో ఇందులో అన్నీ కూడా కరెక్టే. సో ఏప్రిల్కి సంబంధించి మంత్లీ కరెంట్ అఫైర్లో అన్ని దినోత్సవాలు కవర్ చేయడం జరిగింది విత్ థీమ్స్ తోటి సహా. సో ఖచ్చితంగా క్లాస్ అయితే వినాలి. సో ఇది దినోత్సవాలకు సంబంధించి. నెక్స్ట్ 30 ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తొలిసారిగా స్వర్ణం గెలిచిన మహిళల జట్టు ఏది? సో 30 ఆన్సర్ ఏంటి మరి? భారత్ అనేది అయితే మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ 31 42వ ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రీస్ కోఆర్డినేషన్ కమిటీ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఈ సమావేశంలోనే 2030 నాటికి అంతరిక్ష యాత్రలో ఎటువంటి డెబ్రీస్ అని అంటే మనకు దీనికి సంబంధించి అంటే దుమ్ము ధూళి లాంటి అంటే అవశేషాలు ఏం లేకుండా, ఉపగ్రహాల అవశేషాలు ఏం లేకుండా, డెబ్రీస్ ఏం లేకుండా అటువంటి ప్రయోగాలకి ఇస్రో సిద్ధంగా ఉందని మనకు సోమనాథ్ గారు తెలియజేశారు, ఇస్రో చైర్మన్. సో ఈ సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశం ఎక్కడ జరిగింది మరి అని అంటే ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 32 చంద్రుడిపై విజయవంతంగా దిగిన తొలి ప్రైవేట్ వాణిజ్య వ్యోమనౌక ఏంటి? సో 32 ఆన్సర్ మనం చూసుకుంటే ఓడిసిఎస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లోక్పాల్ చైర్పర్సన్గా ఎవరు నియామకమయ్యారు ఇటీవల? సమీర్ షా, జస్టిస్ అజయ్ మాణిక్రావు అండ్ సుమన్ కుమారి. సో 33 ఆన్సర్ ఏంటి? నేను చాలాసార్లు డిస్కస్ చేశాను మొన్న మంత్లీ కరెంట్ అఫైర్స్లో. దీని ఆన్సర్ కూడా మీరే తెలియజేయండి. సో తర్వాత నేను కామెంట్ చేస్తాను. 34 పుస్తకాల రచయితలకు సంబంధించి చూసుకుంటే ఇందులో మనకు ప్రతిదీ కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. సి అనేది చూసుకోవచ్చు. ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ సామ్ పిట్రోడా, జస్ట్ ఏ మేసనరీ దువ్వూరి సుబ్బారావు, ద విన్నర్స్ మైండ్ సెట్ అనేది షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా క్రికెటర్. సో ప్రతిదీ కరెక్టే. సో ఇందులో లాస్ట్ది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2023 గెలుచుకుంది ఎవరు? రాజారెడ్డి, నాగరాజు సురేంద్ర, సునీల్ మిట్టల్. సో ఆన్సర్ ఈస్ నాగరాజు సురేంద్ర. గాలిబ్ గీతాలు దాన్ని అనువాదం చేశాడన్నమాట, అందుకని అవార్డు అయితే రావడం జరిగింది. సో ఇదండి ఈరోజు మనం 4 నెలలకు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీద గ్రాండ్ టెస్ట్ అయితే ఈరోజు కండక్ట్ చేశాం. సో ప్రతి ఒక్కళ్ళు
ఈ 35లో మీరు ఒకసారి చూడకుండా గమనించండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుస్తుంది. సో చాలాసార్లు రివిజన్ అయితే చేయండి. మనం అందించే కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ 1కి 2 సార్లు చదువుకుంటూ నోట్ చేసుకుని వెళ్తే దాదాపు 85 to 90% మీకు మన కరెంట్ అఫైర్స్ తోటి స్కోర్ అయిపోతుంది. సో ఈజీగా మీరు జాబ్ని అయితే సాధించవచ్చు. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎగ్జామ్ కంటే ముందు మే, జూన్, జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్ కవర్ చేద్దాం. రెగ్యులర్గా గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహిద్దాం. కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోయాక ఎగ్జామ్కి ఒక వారం రోజుల ముందు గ్రాండ్ టెస్ట్లు అనేవి అయితే ప్రారంభమవుతాయి మన ఛానల్లో. సో కనెక్టివ్గా ఉండండి ఛానల్కి. సో అప్పుడే మీరు ఎక్కువ మార్కులు అయితే స్కోర్ చేయగలుగుతారు. సో ఇది వరకు మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేశాం. వాటి పీడిఎఫ్స్ అనేవి కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది. సో ఆ పీడిఎఫ్స్ మీరు పొందాలంటే ఒకసారి అయితే మన కరెంట్ అఫైర్స్ చూద్దాం 4 నెలలు ఏ విధంగా ఉన్నాయో. సో ఇది చూడవచ్చు, జనవరి 2024కి సంబంధించి టాప్ 60లో భాగంగా ప్రతిదీ అంటే జాతీయం, అంతర్జాతీయం వార్తల్లో వ్యక్తులు, స్పోర్ట్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, మనకు నూతనంగా నియామకాలు కానీ, ఈ విధంగా జిఏ ట్యాక్స్ కానీ, సో చూసుకుంటే ఇలా ప్రతి విషయం మీద డీటెయిల్గా తయారు చేయన కంటెంట్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు కవర్ చేశాం. సో జనవరికి సంబంధించి ఈ పీడిఎఫ్ మీరు చూసుకోవచ్చు. టాప్ 60లో భాగంగా మనం ఈ పీడిఎఫ్ అయితే కవర్ చేయడం జరిగింది. టాప్ 60 తీసుకున్నా ఇందులో దాదాపు 100 అబోవ్ అయితే క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. సో చూసుకోవచ్చు, ప్రతిదీ ముఖ్యమైన దినోత్సవాలు చివరిలో చూడవచ్చు. ఇది మనం జనవరికి సంబంధించింది. అలాగే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కూడా చూద్దాం. సో ఇది ఫిబ్రవరికి సంబంధించి మీరు చూడవచ్చు. ఇంతకుముందు అంజికాద్ బ్రిడ్జ్ గురించి కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇందులో చూడవచ్చు ఫిబ్రవరికి సంబంధించి దీని అయితే టాప్ 75లో భాగంగా కవర్ చేయడం జరిగింది. చూసుకుంటే ఇందులో మనకు కనిపిస్తుంది. చివరిలో దినోత్సవాలు కూడా ఉంటాయి ప్రతి టాపిక్. అలాగే మార్చ్, సో ఇది మార్చికి సంబంధించింది మనం చూసుకోవచ్చు. ఇందులో టాప్ 60లో భాగంగా దీన్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకుంటే మనకు చివరిలో దినోత్సవాలు అయితే ప్రతిదీ కవర్ చేయడం జరిగింది విత్ థీమ్స్ తోటి సహా. అలాగే మనకు 2 డేస్ బ్యాక్ ఏప్రిల్కి సంబంధించి కూడా కవర్ చేశాం మనం. సో దిస్ ఇస్ ఏప్రిల్ కరెంట్ అఫైర్, ఏప్రిల్ మంత్ టోటల్లీ కవర్డ్. టాప్ 55లో భాగంగా మనం దీన్ని చూడవచ్చు. ప్రతిదీ కూడా కవర్ అయింది ఇందులో. టాప్ 60లో భాగంగా, సో 55లో భాగంగా దీన్ని కవర్ చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు, ఇందులో మనకు కనిపిస్తుంది. సో ఈ పీడిఎఫ్స్ అన్నీ మీరు పొందాలి, మన ఛానల్కి మీరు కవర్ చేసే ప్రతి కంటెంట్ మీకు పొందాలి, ప్రతి కంటెంట్ మీకు చేరువ కావాలంటే మీరు మన ఛానల్లో, మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు, వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు జాయిన్ అనేది ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కింద ఛానల్ మెంబర్స్ అవుతారు. వన్స్ ఛానల్ మెంబర్ అయిపోతే మీకు జస్ట్ ఇక్కడ 59 రూపీస్ తోటి మంత్లీ పేమెంట్ ఉంటుంది. ఇది ఒకసారి పే చేసిన తర్వాత నెక్స్ట్ మంత్కి దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. యూట్యూబ్ సెట్టింగ్స్లో పర్చేస్ అండ్ పేమెంట్స్లో దాంట్లో నెక్స్ట్ మంత్ పేమెంట్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా పేమెంట్ చేస్తే ఛానల్ మెంబర్ అయితే మీకు అందించిన ప్రతి పీడిఎఫ్ కూడా ఛానల్ మెంబర్ ద్వారా స్పెషల్ కేటగిరీ ద్వారా మీకు బ్యాడ్జ్ అయితే వస్తుంది. వాళ్ళందరికీ అయితే పీడిఎఫ్ అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో ఈ విధంగా ఎగ్జామ్ అంటే డిఎస్సి నిర్వహించే కంటే ముందు నెక్స్ట్ మంత్ వరకు కూడా కవర్ చేద్దాం. సో ఏప్రిల్ వరకు అయితే ఇప్పటి వరకు కవర్ అయింది. నెక్స్ట్ వితిన్ ఒక వారం రోజుల్లో మే, జూన్, జూలైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేయబోతున్నాం. సో ప్రతి డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన అభ్యర్థి అయినా మన ఛానల్ కంటెంట్ అయితే రెగ్యులర్ ఫాలో అవుతే 100% మీరు ప్రతి ఎగ్జామ్లో అయితే స్కోర్ చేయవచ్చు. సో ఇప్పుడే ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్స్ అయితే పొందండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్స్ అందులో ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.